ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ పరిసరాల్లో కంటిన్యూగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ తెలంగాణ, కోస్తాంధ్ర దగ్గర అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల అత్యంత అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. హైదరాబాద్లో రోజంతా వాన ఉంటుంది. హైదరాబాద్ సహా మధ్య తెలంగాణ ప్రజలు ఇవాళ అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తుండటంతో మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాలువలు, కల్వర్టులు, మ్యాన్హోల్స్కు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సుమారు 80 కిలోమీటర్లు ఆగ్నేయ దిశగా కళింగపట్నానికి, 120 కిలోమీటర్లు తూర్పు దిశగా విశాఖపట్నానికి కేంద్రీకృతమై ఉంది. అయితే చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం తెలంగాణ ప్రాంతంలో రానున్న 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈరోజు రేపు తెలంగాణ ప్రాంతానికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా, ఎల్లుండి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే కొన్ని చోట్ల భారీ, అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెడ్ వార్నింగ్స్ 7 జిల్లాలకు: పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఈ ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట ప్రాంతాల్లోని కొన్ని చోట్ల భారీ, అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు 20 సెంటీమీటర్ల పైనే ఉండే అవకాశం ఉంది. సుమారు 80 కిలోమీటర్లు ఆగ్నేయ దిశగా కళింగపట్నానికి, 120 కిలోమీటర్లు తూర్పు దిశగా విశాఖపట్నానికి